నమస్తే. వైఎస్ఆర్‌సీపీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆ పార్టీలో అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వారంతా బయటికి రావటానికి కూడా వెనుకాడటం లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కేవలం నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను మార్చే అంశంలోనే ఈ యొక్క తొందరపాటు నిర్ణయాలు అని చెప్పి వైఎస్ఆర్‌సీపీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ మార్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిలో దాదాపు ఎక్కువగా రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. వారు బహిరంగంగానే బయటకు వచ్చి మాట్లాడారు. అలాగే కొంతమంది అయితే డైరెక్ట్‌గా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సైలెంట్‌గా అలా ఊరుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4 ఇట్లా ఆ సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే తాజాగా ఆ లిస్ట్‌కి బ్రేక్ పడింది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అవేంటంటే ఇప్పటికే పార్టీలో నెలకొన్నటువంటి అనిశ్చితి పరిస్థితిని ఏ రకంగా రూపుమాపాలి. మరోపక్క తెలుగుదేశం జనసేన పొత్తుతో వారు ముందుకు వెళ్తున్నారు. మరోపక్క సొంత చెల్లెలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం. వీటన్నిటినీ ఒక రకమైనటువంటి ముప్పేట దాడి జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వారంతా పార్టీని వీడి బయటకు వస్తున్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరారు, మరికొంతమంది జనసేనలో చేరారు, కొంతమంది అయితే ఏమీ చేయలేక అలా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు లిస్ట్ వస్తుంది అని తెలిస్తే కొంతమంది ముందుగానే అడ్వాన్స్గా పార్టీని వీడుతున్నామంటున్నారు. మరికొంతమంది ఆ జాబితాలో తమ పేరు లేదు కాబట్టి మేము బయటకు వస్తున్నాం, మాకు పార్టీలో అన్యాయం జరిగింది, సరైనటువంటి ప్రాధాన్యత లేదు కాబట్టి మాకు వైఎస్ఆర్‌సీపీ అవసరం లేదు అనేది. మనం చూస్తే మొట్టమొదటి లిస్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఆ పేర్లు బయటకు పడతాయి అనగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇట్లాంటి సందర్భంలో తాజాగా 3 ఎంపీలు కర్నూలు, మచిలీపట్నం అలాగే నరసరావుపేట. ఇటువంటి సందర్భంలో పార్టీలో ఏం జరుగుతుంది, ఇంకా ఈ జాబితా సంఖ్య పెరుగుతూ వస్తుందా లేకపోతే ఇక్కడితో ఆగుతుందా, ఏం చేయాలి, ఒక రకంగా కంట్రోల్ చేయాలంటే ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఎందుకనంటే రానున్నటువంటి ఎన్నికల్లో ఒక రకమైనటువంటి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి అన్నటువంటి సిచ్యువేషన్లో ఈ అభ్యర్థుల మార్పు అనేది ఒక రకంగా ప్రాణ సంకటంగా మారింది వైఎస్ఆర్‌సీపీకి, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇట్లాంటి నేపథ్యంలో చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారంగా మనం ఇది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఏం చేయాలి, మనం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మన రాజకీయ భవితవ్యాన్ని ఏ విధంగా ముందుకు మనం వెళ్ళాలంటే ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్‌సీపీలో ఉండేందుకు ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి ఆ యొక్క ఏదైతే మాట ఉందో, ముఖ్యంగా సర్వే సంస్థలు రిపోర్ట్లు ఇస్తున్నాయి. ఎక్కడా కూడా వైఎస్ఆర్‌సీపీకి మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అని మాత్రం ఇవ్వడం లేదు. ఏ సర్వే సంస్థ రిపోర్ట్ చూసినా సరే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగానే అత్యధిక సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తారు అని ఇస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో వైఎస్ఆర్‌సీపీలో ఉండటం వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఎలాగూ ఆ పార్టీలో మనకు సరైనటువంటి ప్రాధాన్యత లేదు, సరైనటువంటి గుర్తింపు లేదు. సీఎం గారిని కలవాలంటే అంచెలంచెలుగా ఒక్కొక్కరిని కలుసుకుంటూ వెళ్ళాలి. ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే అది ఎప్పుడో దైవాధీనం. ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఫోకస్ పెట్టి ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి నాయకుల గురించి వదిలేయండి, ఇంకా అలాంటి వారు ఎవరైనా ఉన్నారా, ముందుగానే పసిగట్టి వారితో చర్చలు జరపండి అని చెప్పి ఆ బాధ్యతను కొంతమందికి అప్పగించినట్లు కూడా వైఎస్ఆర్‌సీపీ వర్గాల ద్వారా మనకి తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మనం ఇది చూడాలి. ఎందుకంటే వాస్తవానికి ఇంకొక జాబితా ఈ పాటికి బయటికి విడుదల కావాలి. కానీ దాన్ని హోల్డ్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో ప్రస్తుతం వారందరినీ మాట్లాడండి పిలిచి, లేదా ఫోన్లో మాట్లాడి ఇక్కడికి పిలవండి అనే బాధ్యతను కొంతమంది వ్యక్తులకి ఇచ్చారు. ఎందుకంటే వరుసగా పార్టీని వీడటం అంటే అది మామూలు విషయం కాదు. ఇట్లాంటి సందర్భంలో పార్టీని కాపాడుకోవాలి. ఒక పక్క బయట నుంచి దాడి, ఇంట్లో ఉన్నవారి నుంచి దాడి, పార్టీలో ఉన్నవారి నుంచి దాడి,
ఇవన్నీ ఒక్కసారిగా కలకలం కలిగిస్తున్నాయనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇటువంటి సందర్భంలో చాలా కీలకంగా మారినటువంటి అంశంగా ఇది మనం చూడాలి. ఎవరైతే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారో వారందరినీ ఆపడానికి ప్రయత్నం చేయండి. వారితో చర్చలు జరపండి. కాబట్టి పార్టీ విజయ అవకాశాలపై మనం ఖచ్చితమైనటువంటి టీం వర్క్‌తో పనిచేయాలి, ముందుకు వెళ్ళాలి అనే ఒక నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది నేతలకు అప్పగించినట్లు తెలుస్తుంది.